నిత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ఫిలిప్పీల పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని చెప్పిన ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుచున్నాను. అలాంటి ఫిలిప్పీ సంఘములో ఉన్న కొన్ని పరిస్థితుల నిమిత్తము అపోస్తలుడైన పౌలు గారు చెరలో ఉండి ఆ పత్రిక రాస్తూ ఆయన కృపా ప్రేమ మీకు కలుగును కాక. ఎందుకనగా సంఘం బలపడిన కొద్ది సంవత్సరాలకు వారిలో కొన్ని విపరీత బోధలు, అలాగే యూదులు గ్రీకులు అనే విభేదాలు ఏర్పడి ఉన్నవి. వాటిని ఏ విధంగా వాక్యముతో సమాంతరం చేయాలనే ఉద్దేశంతో పౌలు గారు రాస్తూ వారికి ఒక ప్రోత్సాహకర మాట ఏంటంటే, క్రీస్తు యొక్క ప్రేమ కృపయు మీకు కలుగును కాక. ఆయన ప్రేమ, ఆయన కృప మనకు ఏం నేర్పిస్తుందంటే ఆయనలో ఉన్న సమాధానము, ఆయనలో ఉన్న నిత్య ఆనందము. అదే ఒక వ్యక్తిని వెలిగింప చేయగలదు. ప్రాంతీయ వల్లగానో లేదా ఈ లోకమైన విధానాల వల్లగానో మనం బలవంతులం అవ్వలేము, ఆస్వాదించబడలేము. కానీ క్రీస్తు యొక్క ప్రేమ కృప సమాధానం మనకు కలిగి ఉండాలి. అవి కలుగున్న వారి జీవితంలో ఎప్పుడు కూడా నిజమైన ఆనందము కనబడుతుంది. ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ఆయన కృపను, ఆయన ప్రేమను, సమాధానం పొందుకునకు మనం సిద్ధపడదాం. ఈ లోకములో అనవసరమైన వాటిని విడిచిపెడదాం. వ్యర్థమైన వాటి నుంచి దూరం అవుదాం. క్రీస్తుకు అనుకూలంగా ఉందాము. ఆయన మన పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీ కొందాలు నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆశీర్వదింపండి. వారికున్న కదులు తీసివేయండి, వారికున్న బాధలు తొలగించండి, వారికున్న శ్రమలు తీసివేయండి. ఇదిగో ప్రభువా, నీ కృపను చూడటకు, నీ ప్రేమను చూడటకు మాత్రమే వారిని సిద్ధపాటు చేయండి. ఆయన నీ వాక్యానుసారంగా దేవుని పొందుటకు సహాయం చేస్తూ ఆయన ఎవరైతే నిరుత్సాహంతో నీ సొంత మొరుపెడుతుండగా వారిని సమాధానం దయచేయండి. వారిని ధైర్యపరిచి వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నమ్మకించండి. ఆయన కృప మీకు సదాకాలము తోడేండును గాక. ఆమేన్.